ఏం సంగతి తిరుపతి బిడ్డను వాళ్ళని పట్టుకొని పొద్దు పొద్దుగానే రచ్చబండ ఎక్కినావు? ఏం లేదు ప్రసాద్ అన్న. ఏమి లేదు గీదాకి ఎందుకు వచ్చిన మరి? అయ్యో ఏదో మాట వరుస కన్నా ఏం లేదని. మన దగ్గరకు వచ్చినాక మాట వరుసలు ఉండయి, మతలాపు ఉంటేనే రావాలి. అయితే కానీ పిల్ల ఏం సంగతి నువ్వేమైంది చెప్పు. ఏం లేదు ప్రసాద్ బావా, నేను బీడీలు చేసి బతికేదాన్ని. నేను కైకిలు పోయి వచ్చేసరికి ఉన్న బీడీలన్నీ తాగిండు. అరే నువ్వు రా, నువ్వు నీ పెళ్ళం చేసే బీడీలు తాగుడు కాదురా. ఇయ్యాటి నుంచి వెళ్ళి బీడీల కంపెనీలకు పో, పొద్దుగా దాకా ఎన్ని తాగుతావు తావురా. అగో ఇదేంద్రో ఉన్న బిడ్డలు తాగుతానంటే ఇంకా కంపెనీ పోయి తాగమంటావేంద్రా? నువ్వేం పెద్ద మనిషిరా? అరే పురాగా ముచ్చట చెప్పదాకైనరే. ఈ ప్రసాద్ గారు తీర్పు చెప్పిందంటే తూర్పాల పట్టినట్టే ఉంటది. ముచ్చట మొత్తం చెప్పేదాకనే ఇక్కడి నుంచి బయటపడతా. నువ్వు ఊకో బిడ్డ, ప్రసాద్ బాబు తీర్పు మంచిగా చెప్తాడు. ఈ మనిషి ఎడవేండు, పొద్దుగాలనంగా వేయండు, ఇంకా జాడ పత్తలేకపాయ్. చక్కెర చాపత్తకి పోయినోడు గింత సేపటి దాకుంటాడా? తొవ్వలు ఎవ్వలు కనబడ్డా గానీ ముచ్చటకు ముచ్చ చాపుతాడు ఆడోళ్ళ లెక్క. ఫోన్ అన్న వేసి కాల పెడతా. ఓ పిల్ల ఏడిసే కాడికి మాసాలు కంత ఊకో. అగో ఫోన్ వస్తుంది కదా. హలో హలో, ఏంది చెప్పు. ఏడున్నావు? ఏ గీడ మన తిరుపతి పెట్టేది పంచాయతీ చెప్తానే. ఏంది నీ పంచాయతీ జుట్టు వీక? మొన్ననే గా చింతకింది సీనన్న బిడ్డకు వాళ్ళు మంచిగున్నోళ్ళకు వేరే పంచాయతీ చెప్పి ఇడుపుగాయలేం ఇప్పిత్తివి. వాళ్ళు పొట్టు పొట్టు దనినా గాని మళ్ళా మానం లేకుండా పంచాయతీకి పోయినవా? ఏ వాళ్ళది వేరే పంచాయతీ, వీళ్ళది వేరే పంచాయతీ. అయితే కానీ ఏందో చెప్పు. ఏందో చెప్పా? నీకు చక్కెర చేపత్తదేమ్మని ఎదువారే చెప్పి. అయ్యో నువ్వద్దే కాదు, నువ్వు చక్కెర చేపత్తది ఏమన్నావు కదా. తెత్తా నాకు నీతోని నాకు గోసకే ఉన్నది. ఓటంటోడి ఎత్తాను. ఏ తెత్తనే, నువ్వైతే పాలు మసపెట్టు. నేను మా పెడతా గానీ నువ్వు జల్దిరా. 2 జంగల ఎత్తానా అత్తి. మాట అయినది కానీ మనిషి కనిపిస్తలేవు. ఏడు నువ్వు రూపాయి పిల్ల కింద పడితే ఎనుకలాడతానా? గందుకేనా రూపాయి జమేసి కరిమార పెద్ద బిల్డింగ్ కట్టినావు. ఏంది? ఏం లేదు గాని లవంగల ప్యాకెట్ లవంగల ప్యాకెట్ ఇవ్వవా? ఏంది? శవంగాల లవంగాల యాలగిరిట కావచ్చు. ఏ కాదు, మేము గట్టిన చేసుకుంటాం కానీ నువ్వు అయితే ఇయ్యి. అన్ని రామరామ శుద్ధులు అడగబడితే మేము గట్టిన చేసుకుంటాం కానీ ఇయ్యి. నేను తొందర వాడే. ఎంత? 29 రూపాయలు. ఇక రూపాయి వస్తుంది. ఏమేసాడు రూపాయి? ఏ 1 రూపాయితో నేను ఇస్తావా? ఇట్టే నా దగ్గర తీసుకున్నట్టు అందరి దగ్గర తీసుకొని మళ్ళీ బిల్డింగ్ పోతాను చూస్తారా? నీ సల్లగుండా ఇంకెన్ని బిల్డింగ్లు కడతావు? కట్టు. ఏ అవ్వ సేటు గమ్మతున్నాడు పో. నా పెళ్ళని చెప్పినట్టు శవంగాలు లవంగాలు పట్టుకపోతానా. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే కట్టినవేమయ్యా. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య రైకే కట్టినవేమయ్యా. జాలవై దంతాలు పోయి జాజికాయల పోత పోయి జాలవై అయ్యో మర్చిపోయినా. ఏమో ఉండ ఆట కూడా గుర్తలేదు. అత్త నాగేశారు బాబు. వచ్చినవా? ఎదువరాయ నీకోసం చూడబట్టి ఎటు పోతా అటేనా? నీ మతి మరుపు జుట్టు వీక. ఇగో తెచ్చిన నీ శవంగాలు లవంగాలు. ఏంది శవంగాలు లవంగాల? నీ ఆది మరుపులు ఇంట్లో పీనిగెల్లా. నిన్నేం తెమ్మంటే నువ్వేం తెచ్చినావు? నువ్వే కాదే లవంగాలు శవంగాలు తెమ్మన్నావు, తెచ్చినా. లగ్గమైన సంధి గిదే తంతాయి నీతోని. ఓటు తెమ్మంటే ఓటు దేవడుతివి, తెచ్చినోని యాలకులు అన్నదేకపోతివి. ఇల్లేసి అండుదు నువ్వు. అరే లవంగాలు ఏమన్నా ఖరాబ్ అయ్యి అనే చికెన్ మటన్ అన్నప్పుడు దాన్ని దంచెత్తు రాదు. ఎందుకు తొందరపడతావు? బావా ఏందే మటన్ చికెన్ అంటున్నావు? మేము వస్తాను అని మొదలు తెలుసా ఏంది నీకు?
అవి అన్న ఇప్పుడే వస్తారానే ఇప్పుడు ఎత్తుకున్నారా మంచిగా ఉన్నారా? అయిదంగానే బామ్మది ఫోన్ అన్న ఏరే గిట్ల దిగిర్రు. ఏకి గంగాధర్ అంగట్లకు వచ్చినవే ఇక నేను చూసిపోదామని ఇటు తమ్మి. అవును అదే ఆ, అత్తి తీర్రా కళ్ళు కచ్చురు ఇంత కళ్ళు పొట్టు తాగుతా పారు. ఎందుకు తీయే బావా చీకటి కాక ముందుకే ఇల్లు చేరాలి మళ్ళీ పురుగో కూర్చో ఏమంటావా అన్న నేనేమంటారా నీ కథ గమ్మతుంది. ఏ నువ్వు ఊకో బామ్మది రాక వచ్చినావు మళ్ళా అమ్మ బావ ఏం పోపియాలన్నాడా కడుపుని తాగద్దాం పారి. సరే బావా ఒక్క తిరిగి అంటున్నావు కదా పోదాంతి. చెల్లె ఈ కవర్ల పైసలు ఉన్నాయి లోపల పెట్టు. తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఇక, అట్ట పోయి. అవును బామ్మదులు బర్లు ఇన్నాయా? ఏడనే బావా ఇప్పుడే చూడికి వచ్చినాయి. గదే అంటానా ఓ బరే నువ్వు అరణం కొడతా అంటారు కదా అటేమైంది మర్చిపోయి రాయేది. అరే కొడుతుంది ఇయ్యరా అదే అవి ఈనినాక అవి ఈనద్దా మొదలైతే కల్లావుదాంపా. నీ ఇచ్చు లేదు అవి ఈను లేదు మొత్తం వరకు అయితే నన్ను బకరగానే చేస్తారు రా బామ్మరులు. ఎందుకే బావా జర ఒక్క పట్ట రాదు. ఈసారి అవడాల పెట్టేటట్టునే రెండు నీకే కొడతాం పో. ఓపిక పడితే గిడి దాకా వచ్చింది కదా. అవ్వని ఎంతసేపు నిలబడాలి ఇంతసేపు రాక ఎంతసేపు ఎదురు చూడాలి. సమస్య కళ్ళు లేదురా లేదంటే కాదురా బామ్మది కూర్చో ఎటువా మరి మన ఇలాగ ఎటువా ఓ ఇలాగాడు రాగిరా నీకో చదువుతాడు రా. మొత్తానికి అయితే గౌడు దొరికిండ్రా రావుదాం. ఎవరా ప్రసాద్ గట్టినే ఉంటదా వాటి పైసలు లేకపోతే మర్చిపోయినావా? అయ్యో నీ పైసలు మా అయితే తీరాదే ఊరికి చేయటం తెగపోతున్నా మందిలో మానంది ఎవరిది? నువ్వు ఇచ్చినట్టేనే ముళ్ళ కట్టుకున్నాడు కానీ ఏ పడి కావాలి కళ్ళు ఇప్పుడు. ఏ బాగెందుకే మామందు 2 బింకులు చాలుతి ఏమంటావా అన్న? ఏ బామ్మర్ది 2 బింకులు ఏం సరిపోతారా? నువ్వు గౌడు 500 కళ్ళుదే ఇప్పుడే నెట్ క్యాష్ ఇస్తాయి తెపో సరే మరి కూర్చొని చెప్తా. మంచిదే ఒక చెట్టుది ఇస్తే బామ్మర్ది కళ్ళు పైసలు మొన్ననే ఇస్తా అని చెప్పిన. ఏ నీ దగ్గర ఉంటే ఎటు పోతే అన్నాడు అందుకని అయిపోయినా లేకపోతే నాకే పైసలు కాదు వాళ్ళకి దానికి ఆయ్ బావా 500 కళ్ళు చెప్పిన ఉడతా అదే మనకు. ఈ అచ్చదాకా రాని వచ్చింది కదా గౌడు. ఏమైంది ఎంతసేపు ఆటో పోయినావు? చల్లగా ఉండగా మా బామ్మది తావురా బామ్మది మొదలు మా బాగా రాని లైన్ ఏ పట్టే పెద్దోని నువ్వు పట్టాలి మొదలు. అబ్బా ఒక్క చెట్టు కాస్తే మంచిగా గట్టి ఉన్నది. ఏ బొమ్మది గట్టిగా పట్టు తావుడు చల్లవు. ఇగో ఇక ఇత్తులైన ఆటవేంటి కాదే కొబ్బరి ఇత్తులైన ఆటవేనా? అవురా బామ్మదులు కళ్ళు ఎట్లున్నదిరా? కళ్ళు ఏ మస్తుంది బావా. మరి మా ఊరి కళ్ళంతా ఏందనుకుంటున్నావు? మంచిగా పోతారు గౌన్లు. మీకు ఎప్పుడైనా ఆపుతున్నప్పుడు ఇడికే రారా మంచి కళ్ళు పంపిస్తా. నీ పేరు చెప్పి ఫోన్ వస్తుంది ఎవరు ఇప్పుడు ఎవరు? అరే ఫోన్ వస్తుంది మాట్లాడతా. హలో అరే ఎవలే ఫోన్ చేసి మాట్లాడు. తిరుపతినా చెప్పు ఏం సంగతే? ఇంద్రప్రసాద్ గిట్లే ఉంటాదిరా పంచాయతీ నడుమ ఇచ్చిపెట్టేవి. ఓ కొడుకా సరిపోయింది పంచాయతీ కాదు. నువ్వు అక్కడే ఉండే అత్తనా. ఇగో పొలంగానికి ట్రాక్టర్ వచ్చింది. ఇగో దున్నుమని చెప్పత్తా. నువ్వు ఆనే ఉండు తొందరడు. నే 5 నిమిషాలు. అయ్యో రామ అత్తన ఓర్ని నా మతి మరుపు మండ. పంచాయతీ కదా మరి చెప్పిన పోవాలిగా. మా అన్నలు వచ్చిరు కదా ఇంత చికెన్ అన్నది ఇమ్మంట. నీ తిరుపతి అన్న ఏమనుకుంటాడో ఏమో. పంచాయతీ అన్న ముచ్చటే మర్చిపోయినా. హలో
రాంగ కింద చికెన్ పట్టుకరా. చికెనా? ఎన్ని కిలోలే? ఓ 2 కిలోలంతా తీసుకురా. 2 కిలోలా? సరే తెత్తగాని, మరి ఉలవకాయలకి ఇట్లా ఏమన్నా తీసుకురావన్నా? కోసరైతే గిట్ట పట్టుకొని రా. ఏ సరేనే, 10 నిమిషాలు అత్త. నువ్వు అన్ని రెడీ చేసి పెట్టు. అత్తనా? సరే సరే జల్ది రా. నీ అవ్వ చికెన్ తెమ్మన్నది. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని కడుపులు వేసి తంచుతే స్వామి రంగా. అరే వేణు, ఒక 2 కిలోల చికెన్ కొట్టురా. ఎన్నెళ్ళేంది 2 కిలోల చికెన్ అన్న పడుతుంది. సరే తరలే. ఎంత తీసుకపోతే నీకేదిరా? కొట్టున్నప్పుడు కొట్టగా కొట్టు. అయ్యో గంటకరంగా పడుతుంది కొడుతున్నా కదా. మరి లేకపోతే ఏందిరా? 2 కిలోలు కాకపోతే 3 కిలోలు తీసుకపోతా. తక్కువ పెట్టుకుంటా. నీకెందుకురా కొట్టున్నప్పుడు కొట్టగా? ఇక ఉలవకాయలు కూడా ఎయ్. ఓకే మరి నీ అవ్వ ఉలవకాయలు అయితే పడ్డాయిపో ఏమన్నా కానీ ఇయ్యాల మంచిగా మెత్త తినాలి. ఇలా మంచిగా మెత్త తినాలి. ఇలా 2 కిలోల చికెన్ కర్రీ చేసిందో ఇవన్నీ మరి. ఇది ఎక్కడి పాపం రో, ఫోన్ మాట్లాడుకుంటే అటే పాయే బావా. ఆయన అత్తే మళ్ళీ చెప్పుకుందామంటే అటే వాయ కదరా. ఏం చేద్దాం, ఆ ఉన్నది ఆగుదాం పట్టు. బాబు రాయే, ఆయన తంపుతురా. మావాడు అట్టే పైసలు ఇస్తేనే పోతాయ్యా. పైసలు ఏడి? మా బావిస్తాడు అట్లాగు. మీ భాష దాకా ఇన్నే వాళ్ళన్నా పైసలు ఇరి నాకు తాళెక్కువాలి నేను. ఏందేమో ఊకున్నా కొద్ది మీదికి వస్తాను. తీరు అంటావు. పైసలు ఏం లేవు పో. ఆగుని సంగ చెప్తా. ఓ మరనే శంకరాలయ రాలే, పక్కడు బాగా మాట్లాడతాడు రాని. బరపడతాడు. అందరు గుమ్మి కుడితే భయపడతాం అనుకుంటారు వాళ్ళే. మీదికి వస్తారు కొడతారా? కొట్టుర్రి చెయ్యాయి మా తమిళ చెయ్యాయి మా తమిళ చెయ్యాయి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నువ్వు ఆగు బిడ్డ, అవతలుకోవచ్చు అత్తడు. చూడాలి పంచాయతీ బిడ్డదు పొరిగా. అల్లుడు అల్లుడు ఓ బాబు, చిన్న పంచాయతీని పెద్ద పంచాయతీ ఎత్తివి. లండోడో బొండోడో ఇప్పుడు ఇడిపకాయలు దాకా వాయే. అరే ప్రసాద్ గా నీ యాది మరుపులతో నా బిడ్డ శాసనం ఇచ్చుకోపోయాగరా. అరే ఆగురా అత్తన్న, రా బిడ్డ. అగో ఇన్నే ఉన్నావానే? ఈడుండపోతే ఇంకేడుంటా? వచ్చినవా? ఎంతసేపు ఎటు దాటేనా? అగో కొని కొయ్యద్దు, తిత్తి తీయదా? పోతోనే మన కోసం కోసి పెడతానే కొని. సరే గాని మా అన్నలేరి. ఓర్ని అక్క, అవు కాదు మీ అన్నలు నాయం పడాచిరు. ఓర్ని అవ్వ, వాళ్ళు తాళనే వేసి పెట్టాచినే. వాళ్ళు నాడిడిచిపెట్టి నువ్వెందుకు వచ్చినావు? ఏగా తిరుపతి పంచాయతీ ఉన్నారు ఫోన్ చేస్తే మర్చిపోయి సప్లైకి వచ్చినే దేవుడా. ఇట్లే ఉంటా అరే ప్రసాద్, పంచాయతీ చెప్తా అని మధ్యలోకి వెళ్ళొచ్చినావు. నా బిడ్డకు అల్లుడు విడాకులు ఇచ్చే గిదేనా పద్ధతి? ఏ నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ దగ్గరికైనా బయలుదేరినే.
నడిపితే నా పిల్లలు ఫోన్ చేసి సిగ్గదేమంటే గిట వచ్చి నాకు ఇప్పుడే అయ్యో అన్నలు ఏమైందిరా మీకు ఆ అంగీలేంది మీ అవతారాలేంది నీ అన్నలు పాడుగాను చెల్లే బావా గింత పని చేస్తాడు అనుకోలేదే కళ్ళు చెప్పిండు 2 దమ్ములు పట్టిండు ఆయన తవతల పడ్డాడే మేమేమో పైసలు పడుకోకపోతే ఆ గౌన్లో పైసలు ఇయ్యలేదని బాబులో కుక్కలు కొట్టాడు కొట్టిర్రే అంతా పుండు పుండు అయినావా అయ్యా నీ మతి మరపు జుట్టు వీక పోతే అటువైనోనివి కాదయ్యా పోతే ఇటువైనోని కాదయ్యా నడు ఇట్లా మా అందరు నాగం చేయబడుతుంది బావా నువ్వు గింతాది మరుపులో నువ్వు అనుకోలేదే ఈ కంచెలు నువ్వద్దు నీ ఇల్లద్దే చెల్లి ఇక మేము పోతానే మేము మళ్ళా రామిగా అన్నా అరే ప్రసాద్ గా పంచాయతీ చెప్తావంటే లేనిపోని పంచాయతీ తీసుకొచ్చి పెట్టినవారా నువ్వు మతి మార్పుడం తెలియక నీ దగ్గరకు వస్తే నా బిడ్డ జీవితం నాశనం చేతి ఓ మనిషి ఒకసారి ఇంట్లోకి వస్తావా అదే గిఫ్ట్ ఎందుకు అద్దు ఏం కదా ఒక్కసారి అదే 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 అద్దు అరే అరే కుందకే అరే ఇస్పెట్ అరే ఇస్పెట్ అరే తగలాలి కట్టారే అబ్బా అయ్యా అబ్బా నీ తల పెడతారే నీ బాగా అబ్బా దేవుడా ఏదంతారే అబ్బో అబ్బా అబ్బా అయ్యా అబ్బా కొట్టకే ఏడంతా నువ్వు వెళ్తలేదు ఏడ గుర్తు వెళ్తలేదు నా జీవితం పాడేమో ఫోన్ చేసేది హలో చెప్పురా హలో బావా దావా చేసుకుని అత్తవా దావతా అత్త అత్త ఎక్కడ రాలే రాకి కథకినికి రాతున్నారా అత్త నాకు నానే ఉండు అత్త నాకు ఉష్ని పాపం పాడుగాను ఇప్పటిదాకా తనలో పడ్డావుగా ఇప్పుడే మర్చిపోయి దావతనంగా ఎగేసుకొని ఉరకబడుతుంది నువ్వైతే మళ్ళా నా తాత నీ సంగతి చెప్తా